రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మనిషి గారు మాట్లాడుతూ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దేవిశ్రీ కోతవన్ ఒకటి కాకపోతే 2 సినిమాలు ఇచ్చి నాకు ఒకటనే ఇవ్వండి అని చెప్పాడు. సరే ఓకే, యూనో ఆయన ఒపీనియన్, ఆయన చేయాలని ఉంది చెప్పాడు, దట్స్ ఫైన్. కానీ ఈ మధ్య ట్రెండ్ ఎలా అయిపోయిందంటే టాలీవుడ్ మ్యూజిక్ ఎంతతో చచ్చిపోయింది, మ్యూజిక్ వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు అర్థం కావట్లేదు. మణి శర్మ ఒక ఫేస్లో వచ్చాడు, పీక్స్లోకి వెళ్ళాడు, ఇప్పుడు అప్పుడప్పుడు ఒక సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు దేవిశ్రీ తమన్ ఫేస్ నడుస్తుంది, అనిరుద్ధ్ వీళ్ళందరి ఫేస్ నడుస్తుంది. వాళ్ళు కూడా ఒక పీక్స్కి వస్తారు, వాళ్ళది ఒక స్టేజ్ అయిపోతుంది, నెక్స్ట్ వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వని కోరుకోండి. మీది అయిపోయింది, మీరు చేస్తారు చాలా, యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ వర్క్. మీ సాంగ్ నచ్చాలంటే ఎవరు లేరు. టాలీవుడ్కి యూ హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఇండస్ట్రీలో ఉండేది 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే కారు. నీకు 2 నాకు ఒకటి ఆస్తి పంపకలా పంచుకోవడానికి చాలా కొత్త వాళ్ళు ఉన్నారు. యూనో ఛాన్సెస్ రాకుండా వెయిట్ చేశారు. అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వండి. ఎండ్ ఆఫ్ ద డే మూవీ అనేది ప్రొడ్యూసర్కి ఒక బిజినెస్ లాంటిదండి. కొంతమంది చాలా ప్యాషనెట్గా చేస్తారు, అందరూ అలా చేయలేరు. ఎవరు హిట్స్లో ఉంటే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో కాబట్టి మ్యూజిక్ చచ్చిపోయింది, మ్యూజిక్ పారిపోయింది, ఇలాంటి కామెంట్స్ పెట్టడం మానేయండి.